గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వీడియో అప్లోడ్ చేసిన ఇప్పుడు ఇంకొక రోజు. ఇందాక నేను లేచిన బ్రష్ చేసిన, ఇప్పుడు కిచెన్లోకి వచ్చిన ఇడ్లీ పెట్టుకుందామని. ఇడ్లీ చేసింది కొంచెం చిన్న సైజే ఉన్నాయి కానీ కొంచెం ఇది లింగాయ చట్నీ అంటే ఈరోజు లింగాయ, రేపు రంగమ్మ చట్నీ వేస్తా అంటున్నావు. తిన్న ఇడ్లీలు అసలు ఇంకేదో కూర ఉంది తోటి తయారు చేస్తుంది. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్స్ పెట్టుకోవాలి. రైస్ ఉంది, సరే ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చిన కదా ఆలు కర్రీ, అదే ఉంది. ఇంకా బాక్స్ పెట్టుకోవాలి. గిన్నెలు ఆడుంది మన బాక్స్ పెట్టుకొని బస్ స్టాప్ అయితే వచ్చిన. ఆటో కోసం చూసిన ఒక ఆటో అవుతలేదు. ఫస్ట్ లేట్ అయిపోయింది, 1 hour 30 minutes, 1.5 hour లేట్ అయిపోయింది. చూడాలి ఆటో రావాలి. సో ఆటో దిగినా ఇప్పుడే వర్క్ దిగిన వచ్చేసి రైట్ సైడ్ ఏమీ ఉంది. అది సెకండ్ లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. పొద్దున పెట్టుకున్న ఆలుగడ్డ కర్రీ, రైస్ కొంచెం తీసినట్టే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది, అంటే 8 o'clock ఇంటికాడ ఉండాలి. కానీ ఇప్పుడు టైం ఏమో 8:30 అవుతుంది. ఇప్పుడు ఆటోకి ఇంటికి వెళ్తా. ఇంకా ఇంటికి వెళ్తాను అంటే ఇంటికన్నా షాప్లో బోర్బన్ బిస్కెట్ తీసుకొని పోతాం. అంటే ఏదో ఒక బిస్కెట్ అండి, అంటే ఒక బిస్కెట్ అని కాకుండా. మా ఆకలి అవుతుంది, ఇంకా లేట్ అయిపోయింది కూడా, పోవాలి తొందరగా. నా ముఖం మీకు కొంచెం ముంగడికి వేసుకున్నా కనిపిస్తుంది అంతే అంతా. ఆన్లైన్ పెట్టినా వీడియో. చలో మన చాయ్ కోదామా లేకపోతే చెరుకు రసమేనా? మరి ఓ చెదరడానికి ఏంటి 4 సంవత్సరాలు ఎందుకు ఇంకకెళ్ళి బస్సు వస్తుంది? అదేంటి బస్సు ఇది? ఓకే, ఇది వేరే బస్సు కదా. సరే, పెట్రోల్ ఎంత పట్టిస్తున్నావు? మనం వస్తున్నామే, మన బండికే బ్రేకులు లేవంటే కరెక్ట్ టైంగా ఆపుతారు. ఇది గింబల్ ఉందాం రా, కష్టం అవుతుంది. గింబల్ కాదు, ట్రైపాడ్ ఉంటే పక్క అయిపోతుంది. రైట్, ట్రైపాడ్ దోసానికి ఇచ్చి వచ్చినా నేను, అది అవలాగానే నేను దానికి ఇచ్చినాక నేను ఫోన్ కొన్నా చూడు. వాడు వీడియో క్రియేటర్, మరి వాడిని ఏం అడుగుదామని చెప్పి లైక్ చేస్తాం. ఎంత అది? ఎంత అది ఉంటుందిరా, 600, 500, 400 లేకపోతే అంతే. ఫ్లాష్ ఆన్ కదా, ప్యాస్ తెలిసే ఫ్లాషా పంపుతాం. స్పీడ్ బ్రేకర్ ఉన్నది ఆడ కదా. అంటున్నా
ఇండికేటర్ వేసుకో, ఇండికేటర్ వేసుకో. మా ఇండికేటర్ కూడా ఆన్ చేయకపోయినా 2 ఆన్ అయితే. అరే ఎక్కువ బ్రేక్ పట్టుకోరా, ముంగట్ బ్రేక్ అసలు పట్టుకోక, ఏ టైంలో ఏమైతే కూడా తెలియదు. అగో ఎందుకు అట్లా? నెక్సల్ కాదయ్యా, ఇది యాక్టివా, ఇది యాక్టివా. రాంగ్ రూట్. అరే ఎక్కువ స్పీడ్ పోకురా, ఫోన్ కొట్టుకుంటుంది గాలికి, ఇంకా కొడుతుంది గుంజి. పో రాంగ్ రూట్ వస్తున్నారు వాళ్ళు. ఏమన్నా ఇంకా అమ్మాయింది. ఓ ప్రకా. అరే బస్సు ఉంటే అసలు అవుతలేడు, రైట్ మీరు పోతలేడు, ఆడు పోతలేడు. వీడు ఊరు నుంచి వచ్చేసిండు, ఊరు నుంచి ఐటీకి వచ్చిండు. వాడు ఈ ఊరు నుంచి రే బాబాయ్ ఆడు కాదు పెద్ద బ్రేక్ బ్రేక్ వేసి ఆడు అవుతారు మా పార్టీ. అరే ఎక్కువ బ్రేక్ రాంగ్ లో వస్తుర్రా రాంగ్ ఇదే లాస్ట్ నైట్ అయితే ఇదేరా గల్లీ ఇండికేటర్ గల్లీగా రోడ్ రోడ్ అదే రోడ్. స్లో. అరే ఇగో ఈ లైన్ లో మొత్తం జస్ట్ ఆ టర్నింగ్ చెరువు వచ్చేదాకా రోడ్ అసలు మీకు ఏమైనా ఆస్తుంది అది ఇట్లా లేవా? ఎందుకు ఇప్పుడు మాట అయిపోయింది, ఎంతసేపు అంటుండే కదా ఇప్పుడు. మీకు రేటరా మీరు ఏది అట్లా పొగడకురా మమ్మల్ని, నాకు పొగడతలు అంటే నచ్చవు అసలు. ఎంత మంచి వస్తుంది ఐఫోన్ లో, ఆండ్రాయిడ్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి స్పాట్ కావాలా? ఇట్లా వీడియో నీకు కావాల్సింది. స్టోరీ పెట్టి ఇంటికి వెళ్ళకి క్లిప్ కట్ చేసి ఇస్తా. ఏం చేసుకోవాలి స్టోరీ? వాడు పెడతాడు కదరా దినేష్, అట్లా పెట్టరా అదరా. అటు ఇది అటు పోతుంది చూసినాం, అట్లా పోరా. నీ ఇంత ట్రాఫిక్ ఉంటుందా ముప్పై షాప్ అవుతుండే కదరా. అరే ఏడికి వచ్చినా మరా మనం అటు అనుకున్నా విద్యార్థి దగ్గరికి. ఎక్కడికి? కాజాడ వేరే ఉంటుంది కదా, కాజాగూడదా? మెయిన్ రోడ్ అది రైట్ కోవాలి మనం ఆ రూట్ లో వచ్చినామంటే. ఎట్లా వచ్చాం కదరా, వెళ్ళిపోయాం. ఇక్కడ తీసావు యూటర్న్ ఎందుకు? ఏడికి వచ్చినావు ఇప్పుడు నువ్వు? జ్యూస్ సెంటర్ అక్కడికి. జ్యూస్ సెంటర్ కా? ఎట్లా మరి వద్దా తావా? ఏమో నీ ఇష్టం, తాగుదామంటే పోయి తాగుదాం. అడు అయితే ఓట్ మీద తింటున్నా, మధ్యలో ఫోన్ చేసాం. జరుగుతుందిరా బానేది. ఎంత తెలుసా విద్యార్థి నుంచి రోడ్ పోయి అటు నుంచి దర్గా ఉండదు. అక్కడ పోలీసులు ఉంటారు, ఎందుకుంటారు ఎప్పుడు ఉంటారు. కాజాగూడ కాదు, కాజాగూడ రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతాం కదా, ఆ లైన్ లో పోలీసులు ఉంటారు. సార్ రాత్రి పూట అట్లా వస్తారు రోజు. సరే పోనీ చూద్దాం. బట్ పోలీసు ఇన్ఫ్లుయెన్సర్ రా అని చెప్తే అయిపోతుంది. మేము ఇన్ఫ్లుయెన్సర్ వీడియో ఇద్దాం బయట యూట్యూబ్ లో పెడతా. వెల్కమ్ సార్ అంటారు. దీనికోసం ఒక కాన్వే అరేంజ్ చేస్తారు మన కోసం. యాక్టర్ మీద కాన్వే పెడతారు. ముందర 2 ర్యాంక్ క్రూజర్లు, ఏం పెడతారు? ల్యాండ్ క్రూజర్లు, 2 ఫార్చునర్లు, 5 క్రిస్టాలు, 5 ఐక్రాస్ పెడతారు. 5 హెలికాప్టర్లా? ఐక్రాస్ అంటే ఏంటి? ఇనోవా ఐక్రాస్ తెలియదండి, కారు హైబ్రిడ్. అదే ఐక్రాస్ హైబ్రిడ్ ఇంజన్, అది హైబ్రిడ్ ఇంజన్ ఐక్రాస్ వచ్చిందా? మారో గోలీ మారో. ముట్టుకుని రారా, మీకు అవకాశం ఉందా ఐఫోన్ ముట్టుకునేది? ఇట్లా పెడితే 0.5x ఏంటది, మనం ఓవర్టేక్ చేస్తున్నాయి, నువ్వేమో ఇట్లా పోతున్నావు. మిల్లవో 3 స్పీడ్ బ్రేకర్లు ఇందాకనే ఎత్తి కొట్టినావు.
అట్లా ఏకరా అరే, అట్లా ఏకరా. నువ్వు ఓపించింది 50 రూపాయలేరా? అరే 50 రూపాయలేరా? అరే డుగాటి కదా టైం కూడా డుగాటి అట్లా ఎందుకు పోతున్నావు కాజా కూడా? ఇట్లా 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 పో, ఇట్లా పో. అరే ఇది ఏంట్రా స్టీరింగ్ ఇట్లా అవుతుంది. ఏమైనా చూడు ఎట్లా జలకి బండి. మెల్ల మెల్ల. అరే అరే యాక్టివ్ 125 కూడా రా యాక్టివ్ 125 మాది. కొనండి రా అంటారా కొనండి అంటున్నా కొనాలంటున్నావా? ఓ ఇట్లా అరే అరే సురేంద్ర ఇట్లా ఇయ్యకరా. అరే ఇక్కడ బ్రేకులు అస్సలు పనిచేసేలా ఉన్నాయి. ఎత్తి కొట్టినకు ఆడ పడతాం ఎగిరి ఆడ కరెక్ట్ బ్రిడ్జ్ మీద కూర్చుంటాం మనం పోయి. మేము కావాలని ఎత్తే రోడ్లు అయ్యా. మేము కావాలని బ్రేక్ రోడ్ కూడిపోయినా ఎట్లా పైకి లేదు అయితే పొట్టు ఉంటాడు రా వాడు. ఎట్లా ఇంత హైట్ వేసేస్తాడు. ఇది తమాషా వెళ్తావా అని. అరే దీనికి ఎందుకు నడిపిస్తున్నావు? రోడ్డు మీద నడిపేయకుండా. అరే బండి చేపి అంటారా. అది మమ్మీ ఎట్లా నడుపుతారా బాబు? మమ్మీ ఎట్లా నడుపుతారా? మమ్మీ స్పీడ్ తక్కువ కదా ఏం టెన్షన్ లేదు కానీ మమ్మీ మెల్ల వస్తుందిరా. మరి డేంజర్ ఉంది బండి. అరే అరే అదరా ఇది ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ బాగా చెప్తుంది ఇది? అరే అప్పుడప్పుడు ఇట్లాంటి కనిపిస్తే మాకు అనిపిస్తుంది తినేరా ఈ గుడి కట్ సైడ్ అట్టేనా? అట్లా పోవచ్చు, ఇట్లా కూడా పోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్చర్ అది ఆంజనేయుడు అనుకుంటా. జావా ఇప్పుడే స్టార్ట్ అయింది. అరే ట్రైపాడ్ కొనాలిరా ఎట్లయినా. నెక్స్ట్ ఇయర్ అయితే సర్వ్ అయిపోతుంది ఇంకా. ఎవరిది? నీదే. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 2 years ఉంది ఇంకా అంతే. బ్యాటరీ బండి పోతుంది మనకంటే ముంగడ. కొంచెం చిన్న ఊరు అతను ఓపించింది 50 రూపాయలే. స్లో 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 కెమెరా ఎగిరిపోతుంది స్లో. ఏ బ్రో అది స్లోరా నాయన. గల్లీ దాటేసినాం అమ్మకి లోటు. ఇండియేటర్ వేసుకో. ఇంకా కొడుకులకు అయితే ఏం కనిపించదు, కొడుకులకు అయితే అసలు కనిపించదు. నేను రాత్రి పనుల నుంచి వచ్చి